కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. బెన్యామీను గోత్రాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. 32వ సెషన్లో ఉన్నాము. అందులో పౌలు గారి 3వ ప్రయాణంలో ఉన్నాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 25 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గూళ్లను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు గూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనములను ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మాయందించారు. అందును బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయం ముందు మీ సన్నిధిలో మీ పాదాల చెంత కూడుకున్న ప్రతి ఒక్క విశ్వాసిని నాయన మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. ఆయన కావలసిన దీవెనలన్నీ కూడా మెండుగా వారికి అందించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన వారి జీవితాల్లో మీ చిత్తము నెరవేరులాగున ప్రభువా మీ సన్నిధిలో మేమంతా వేడుకొనిచున్నాం తండ్రి. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. అలాగనే ప్రభువా వాక్యం తండ్రి మేము కేవలము వినువారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. బెన్యామీను గోత్రంలో 31వ సెషన్ మనం లాస్ట్ టైం కంప్లీట్ చేసుకున్నాము. అందులో పౌలు గారి 3వ ప్రయాణంలో ఎఫెసులో ఉన్నట్టు మనం మాట్లాడుకున్నాం. ఎఫెసులో పరిశుద్ధాత్మ అనేకమైన కార్యములు పౌలు చేత చేయించాడని లూకా గారు గ్రంథస్థం చేశారని మనం చదువుకున్నాం. అందులో భాగముగానే ఒక గొప్ప సంఘటన అక్కడ చోటు చేసుకుంది అని చెప్పి మనం చదువుకున్నాం. ఎటువంటి గొప్ప సంఘటన అంటే, పౌలు గారి యొక్క చేతి గుడ్డలు కానీ మన వస్త్రములు కానీ అవి ఏవి తగిలినా, అవి ఏవి తీసుకెళ్లి రోగులకు వాటిని ఇచ్చిన రోగాలు స్వస్థపరచబడుతున్నాయి, దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి అని చెప్పి దేవుని యొక్క మహిమ బహుఘనంగా గణపరచబడుతుంది. దేవుని పేరు మహిమపరచబడుతుంది. అయితే వీటిని చూసి కొంతమంది వ్యక్తులు వాటిని ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తారు. అంటే పౌలు ఏ విధంగా చేస్తున్నాడో, పౌలు నామాన్ని ఉచ్చరించి కానీ లేక క్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరించి దెయ్యాలను వెళ్ళగొట్టాలని ప్రయత్నించి విఫలమైన వారిని మనం చూసాం. ఎవరు వారు? గత సెషన్లో మనం గమనించిన వారు జ్ఞాపకం ఉందా మీకు? స్కెవయాను యాజకుని కుమారులు పౌలు చేసినట్లే మేమెందుకు చేయకూడదు అని చెప్పేసి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి వారు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు కూడా వారి మాట వినలేదు. ఈ దెయ్యములను మనం ప్రత్యేకంగా గత సెషన్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకున్నాము. ఇవి దేవదూతలు అని చెప్పేసి, అవి దేవునిని ధిక్కరించి భూమి మీదకు పడద్రోయబడినవి. వాటికి శక్తులు ఉంటాయి, అయితే దేవుణ్ణి జయించలేదు. అయితే దేవునితో సమానముగా తమను తాము పోల్చుకోవాలని ప్రయత్నించి తమను తాము సమానంగా దేవునితో సమానంగా చూసుకోవాలి అని చెప్పి అనుకుని
కింద పడిపోయినవి అని చెప్పేసి దేవదూతలతో సమానముగా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాం. అయితే అవి కూడా మేము క్రీస్తుని ఎరుగుదుము, అలాగే పౌలును కూడా ఎరుగుదుము, నీవెవరు అని చెప్పేసి ఎదురు తిరగటం కూడా మనం చూసాం. సో ఈ సంఘటన జరిగిన తరువాత ఇంకా దేవుని పేరు ఇంకా మహిమపరచబడింది. అలాగే అక్కడ అలాంటి మాంత్రిక విద్యను అభ్యసిస్తున్న చాలా మంది వ్యక్తులు ఏం చేశారంటే, అంటే నిజదేవుడు ఎవరు అని చెప్పి వారందరికీ ఒక కనువిప్పు కలిగింది. ఒక సంఘటన జరిగింది అంటే ఆ సంఘటన బట్టి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను చూసి మనము నేర్చుకునే వారముగా ఉండాలి, కానీ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, జరగనివ్వని మనము వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. ఆ సంఘటన చూసి అనేక మంది నిజదేవుడి యొక్క మహిమను గుర్తెరిగారు. యేసే నిజమైన దేవుడు అని చెప్పేసి ఇప్పటిదాకా మేము అభ్యసిస్తున్నదంతా కూడా తప్పు అని మాంత్రిక విద్యను అభ్యసిస్తున్న వాళ్ళంతా తమ పుస్తకాలను తీసుకొని వచ్చి అక్కడ వేసి తగలబెట్టేశారట. దానితో దేవుని పేరు ఇంకా మహిమపరచబడింది అని చెప్పి మనకి అక్కడ కనబడుతుంది ప్రియులారా. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈరోజు మన పాఠంలో పౌలు గారు ఎఫెస్సులో 3 సంవత్సరాలు ఉన్నారనుకున్నాం. అయితే ఈ కాలంలో ఆయన మరలా తిరిగి 3వ ప్రయాణాన్ని మధ్యలో ఉన్నారు, ఇంకా ముందుకు కొనసాగించాలి అని అనుకొని ముందుగా మాసిదోనియాకి 2 వ్యక్తులను పంపిస్తూ ఉన్నాడు. ఆయన ఏ 2 వ్యక్తుల్ని పంపిస్తున్నాడని చదువుకున్నాం ప్రియులారా ఇక్కడ. అప్పుడు తన పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి. తిమోతి అంటే మనకు తెలుసు, ఇక్కడ కొత్త వ్యక్తి మనకు కనబడుతున్నాడు, ఎరస్తు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 వ్యక్తులను మాసిదోనియాకి పంపిస్తున్నాడు. నాకు ముందుగా మీరు మాసిదోనియా వెళ్ళండి అని చెప్పేసి పౌలు గారు పంపిస్తున్నట్టు మనం చూసాం. ఈ ఎరస్తు అనే వ్యక్తి ఎవరు? ఈ ఎరస్తు అనే వ్యక్తి పౌలు గారికి ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక గవర్నమెంట్ అధికారి మరియు మంచి విశ్వాసి అని చెప్పి మనము లేఖనాలను బట్టి మనకు తెలుస్తుంది. మరియు అతని గవర్నమెంట్ అధికారి అని మనకు ఎలా తెలుస్తుందంటే, లేఖనంలోనే అతని గురించి ఖజానాదారుడు అని రాయబడి ఉంటుంది. హీ వాజ్ ఎ ట్రెజరర్. ఖజానాదారుడు అయ్యుండి కూడా సివిల్ సర్వెంట్ అతను. అంటే ఏంటంటే అక్కడ రోమాలో కానీ అక్కడున్న వాటన్నిటి ప్రాంతాలలో రోడ్లు కానీ వీటన్నిటిని కట్టించడానికి ఈయన ఒక అధికారం పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా విశ్వాసంలో మాత్రము గవర్నమెంట్ అఫీషియల్ అయినప్పటికీ కూడా విశ్వాసంలో తేడా లేదు. దేవుని విశ్వసించవలసిందే. చాలామంది ఈ రోజుల్లో చెప్పే మాట ఏంటంటే, మాకున్న పనికి సమయం లేదు అని అంటుంటారు. నిజంగా నెహెమియా గారిని చూసినా, ఇలాంటి వ్యక్తులను చూసినా, దో దే ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్, దే స్టిల్ బిలీవ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. దేవుని పని అన్నా, దేవుని యందు విశ్వాసం అన్నా వీరు చాలా గొప్పగా ఉన్నారని చెప్పి మనం చదువుకోవచ్చు. ఈయన గురించి ఒక వచనం చూసి మనం ముందుకెడదాం ప్రియులారా. రోమాపత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిస్తే, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అతను ఒక ఖజానాదారుడు, ఎరస్తు అనే వ్యక్తి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇతని గురించి మరలా ప్రస్తావన తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఒక ప్రస్తావన ఉంటుంది. ఆయనకు కొరింథీలో అక్కడ ఉండిపోయాడు అని చెప్పి మనకు ఆ మాటను కూడా చదువుకొని ముందుకెళ్దాం ప్రియులారా. మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 20వ వచనం కనుక గమనించినట్లయితే, ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని. సో ఈ ఎరస్తు అనే గవర్నమెంట్ అధికారి అయితే పౌలుకు ఒక కోవర్కర్గా కనబడుతూ ఉన్నాడు. అంటే జత పనివాడుగా కనబడుతున్నాడు. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనమంతా జత పనివారమే అని చెప్పి మనము గత సెషన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. జత పనివారము అంటే దేవుని చిత్తమును, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మనమంతా కూడా ఒక జత పనివారముగా పని చేయాలి అని చెప్పేసి మనము మాట్లాడుకోవడం కూడా జరిగింది ప్రియులారా. అయితే తిమోతి గారిని, ఎరస్తును ఈయన మాసిదోనియాకు పంపిస్తున్నాడు.
మాసిదోనియాకి పంపించిన తరువాత ఈ యొక్క ఎఫెస్సులో ఒక గొప్ప సంఘటన జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏంటి గొప్ప సంఘటన అనంటే, ఒక రకంగా చాలా భయానకమైన సంఘటన. ఏంటి ఆ సంఘటన అనంటే, దేమేత్రి అనే ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. క్రీస్తు మార్గాన్ని గురించి భయంకరమైన అల్లరి కలిగిందంట. ఏంటి ఆ అల్లరి అంటే, ఆ అల్లరికి కారణం ఎవరు అని అంటే ఒక వ్యక్తి పేరు కనబడుతుంది. ఎవరా వ్యక్తి ప్రియులారా? ఎవరా వ్యక్తి అనుంది? దేమేత్రి. దేమేత్రి అను ఒక కంసాలి. ఇక్కడ దేమేత్రి అనగానే అంటే అర్థం ఏంటి? ఒక పేరు దేమేత్రి అనగానే మనకు బైబిల్లో మరొక దేమేత్రి కూడా కనపడతాడు మనకు. అయితే ముందుగా దేమేత్రి అంటే అర్థం ఏంటంటే, అక్కడ గ్రీకుల దేవత దేమేత్రికి చెందినవాడు అని అర్థం. ఆ దేవత దేనికి సంబంధించిన దేవత అంటే అగ్రికల్చర్, పొలములు మరియు రూరల్ డెవలప్మెంట్. అంటే పల్లెల్లో ఈ దేవతను ఎక్కువగా కొలిచేవారు. అక్కడ రూరల్ విలేజెస్ అంటే లోపల మారుమూలు ఉండే గ్రామాల్లో ఈ దేవతను ఎక్కువ కొలిచేవారు. దేమేత్రి అనే దేవత, ఆ దేవతకు చెందినవాడు అని దేమేత్రియు అనే అతనికి పేరు. రైట్. ఇందులో మనకి బైబిల్లో ఇద్దరు దేమేత్రులు కనబడతారు. ఒక దేమేత్రి ఇప్పుడు ఒక అల్లరికి కారణము అని చెప్పి మనం అతని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏమిటి ఆయన చేసిన అల్లరి? ఏమిటి అతను చేసిన అల్లరి? అతని ప్రొఫెషన్ ఏంటి? ఏం ఆయనకి నష్టం కలుగుతుందని చెప్పేసి అల్లరి చేస్తున్నాడు అనే దేమేత్రి గురించి మాట్లాడుకునే ముందు మరి ఒక దేమేత్రి మనకు కనపడతాడు. ఎవరా దేమేత్రి అనంటే, గొప్ప సాక్ష్యము పొందిన ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ విశ్వాసి. ఇతని గురించి యోహాను పత్రిక 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 12వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన గురించిన గొప్ప సాక్ష్యం మనకు కనబడుతుంది ప్రియులారా. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. దేమేత్రు అనే వ్యక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. సత్యం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని బట్టి అతని సాక్ష్యం ఎలా ఉంది అంటే చాలా చక్కగా ఉంది. సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అని చెప్పి చెప్తున్నాడు. ఆ దేమేత్రి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ విశ్వాసి. అయితే ఇక్కడ కనబడుతున్న దేమేత్రి ఎక్కడ? ఎఫెస్సు అనే ప్రాంతంలో ఒక గొప్ప అల్లరికి కారణమైన దేమేత్రి ఎవరు అనంటే, బై ప్రొఫెషన్ హీ వాజ్ ఏ సిల్వర్ స్మిత్, అంటే కంసాలి. అతను కంసాలి అంటే ఏం చేస్తాడు జనరల్గా? ఐడియా ఉందా మీకు? కంసాలి అంటే అతని ప్రొఫెషన్ బట్టి అతను ఏం చేస్తాడు? బంగారం పనులు చేస్తాడు. బంగారం వెండి పనులను ఆ వస్తువులను తయారు చేసే వ్యక్తి. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ అతను చేసిన అల్లరి ఏంటంటే ప్రియులారా, అతను కంసాలి. అతను చేసే ప్రొఫెషన్ బట్టి అతను ఏంటంటే అర్తమీదేవి అనే దేవికి ఒక గుడి తయారు చేసి ఆ గుళ్ళను అమ్ముతూ ఉంటాడు. అతను అంటే దేవుణ్ణి అమ్ముతున్నాడు ఒక రకంగా అనుకుంటే. అంటే అర్తమీదేవి అని కనుక ఆలోచిస్తే, ఆ అర్తమీదేవికి ఒక గుడి తయారు చేసి ఆ గుడిని ఆసియా అంతటా అమ్మేవాళ్ళు. అక్కడికి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అది కొనుక్కుంటే, ఇది మీ గుడిని మీ ఇంట్లో పెట్టుకోండి, దీని యొక్క ప్రభావం బాగుంటుంది అని చెప్పేసి వ్యాపారం బహుబాగా జరుగుతుంది. వాళ్ళది బహుబాగా జరుగుతుంది ప్రియులారా. అది ఏ దేవి అది అంటే అర్తమీదేవి. ఈ అర్తమీదేవి అంటే ఎవరు అనంటే, గ్రీక్ మైథాలజీలో ఈ అర్తమీదేవి వీరు నమ్మేది డయానా దేవత అని అంటారు. అలాగే అపోలో అనే అతనికి కవల సహోదరి అని చెప్పి వీళ్ళు నమ్ముతారు. మరియు ఈమె యొక్క మూర్తి, ఈమె ముఖాన్ని అసలు ఎలా తయారు చేశారు? ఒక బొమ్మ తయారు చేయాలంటే మనకు ఏదో ఒక ముఖం తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ముఖము, ఒక తెలిసిన వ్యక్తి ముఖము తయారు చేయాలంటే అతని నమూనా మన దగ్గర ఉంటుంది, అది చూసి తయారు చేస్తారు. కానీ ఇలాగ ఒక దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తారు వీళ్ళు? ఎలా తయారు చేస్తారు అని అంటే, వీరు నమ్మేది ఏంటంటే
ద్యుపతి అంటే ఈ యొక్క అర్తమీదేవి యొక్క ప్రతిమ డైరెక్ట్గా ఆకాశం నుండి కింద పడింది. డైరెక్ట్గా ఆకాశం నుంచి కింద పడింది. దాన్ని చూసి వీళ్ళు ప్రతిమలు తయారు చేసి అక్కడ కొలుస్తూ ఉంటారు. పాత మన ఏన్షియంట్ వరల్డ్లో అంటే కొద్దిగా వెనక్కి వెళితే గనక ప్రపంచంలో 7 వింతలు అని విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నారా 7 వింతలని? ఈ 7 వింతల్లో ఈ ఎఫెస్సులో ఉన్న అర్తమీదేవి గుడి కూడా ఒకటి. ఒకప్పుడు 100 స్తంభాలు ఉన్న గుడి అది. 7 వండర్స్లో వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్ ఈ అర్తమీదేవి గుడి. ఈమె దేనికి దేవతగా ఉండేది అని అంటే కన్యలకు, పెళ్లి కాని వారికి, అలాగే పిల్లలు పుట్టడానికి, ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టడానికి ఒక దేవతగా ఆమెను కొలిచేవారు. పిల్లలు ఒక దేవతగా ఆమెను కొలుస్తూ ఉండేవారు. అదే ఇలాంటి అర్తమీదేవికి ఒక గుడి ఒకటి తయారు చేసి, వెండి గుడి, ఆ గుడిని నమూనాలను ఈయన అమ్ముతూ ఉండేవాడు. ఎవరు? ఈయన దేమేత్రి అనే వ్యక్తి. అయితే ఆయనకి మరి పౌలు గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆయన పని చేసుకుంటున్నాడు, పౌలు గారు పని చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి వచ్చిన క్లాష్ ఏంటి? వీళ్ళిద్దరికి వచ్చిన క్లాష్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన తనకొచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్తున్నాడు. చూడండి ఏం ప్రాబ్లం చెప్తున్నాడు అంటే ఒకసారి చూద్దాం. అర్తమీదేవి 19వ అధ్యాయము 24వ వచనాన్ని గనక గమనించినట్లయితే 24-25 ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్లను చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. మనకి జీవనం బాగానే జరుగుతుంది. అలాంటి విగ్రహాలు చేసేవాళ్ళు ఇంకా ఇతనితో పాటు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈయన గుంపు కూర్చాడు. జనరల్గా ఏదైనా సమ్మె చేయాలి అని అంటే ఆ తెగకు చెందిన వాళ్ళందరూ కలిసి సమ్మె చేస్తారు కదా. ఇలాగ ఈయన సపోర్ట్ కోసము ఇలాంటి విగ్రహాలు చేసే వాళ్ళందరినీ, ఈయనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడగట్టుకొని ఒక దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉన్నాడు. ఏమని గొడవ ఏంటి? అసలు ఏంటంటే పౌలు గారు చెప్తున్న మాట ఈయనకి నచ్చలేదు. దాన్ని బట్టి ప్రజలు అటువైపు తిరుగుతున్నారు. పౌలు గారు చెప్పిన మాట ఏంటయ్యా అంటే ఏంటి? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పుచున్నాడు. ఇది మన క్లారిటీ కావాలి ముందు. చేతులతో చేయబడినవి దేవుళ్ళు దేవతలేనా? ఫస్ట్ క్వశ్చన్. ముందు అక్కడ ఒకటి, తర్వాత సంగతి. ముందు మనకు క్లారిటీ ఉండాలి. చేతులతో చేయబడినవి దేవుడు దేవతలని పిలువబడతాయా? లేదు. ఇంకా మిగిలిన వారు ఎవరైనా? లేదు, ఎందుకంటే వీళ్ళు సృష్టించినవి. రైట్. సో ఈయన క్లెయిమ్ చేస్తున్న పాయింట్ ఏంటయ్యా అంటే చేతులతో చేయబడినవి దేవతలు కావు అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. జనులంతా కూడా ఆ మాటలే నమ్ముతున్నారు. దాని వలన నా వ్యాపారం దెబ్బతింటుంది అని చెప్తూ ఉన్నాడు. ఆగి మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే సర్వలోకానికి సృష్టికర్త అయిన సృష్టికర్తను మనము సృష్టించగలమా? మనుష్యులను సృజించిన దేవుని మనుష్యుడు తయారు చేయగలడా? ఏ రూపాన్ని బట్టి తయారు చేయగలడు? ఏ రూపాన్ని బట్టి తయారు చేసి అందులో దేవుణ్ణి చూడగలడు? అందులో దేవుణ్ణి చూడగలడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గారు తన మాటల్లో ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. 17 నుంచి 19 వచనాలను చదువుకుందాం. 40వ అధ్యాయము యెషయా గ్రంథము 17 నుంచి 19 వచనాలను చదువుకుందాం. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి
సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహము చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఒకటి అర్థమైపోతుంది. యెషయా గారు ఏమంటున్నారంటే, అసలు మీరు దేంతో పోల్చి తయారు చేస్తున్నారు బొమ్మల్ని? పోల్చాలి అని అంటే పోలికకు ఒక నమూనా కావాలి, ఒక నమూనా కావాలి. దాన్ని చూసి మనం తయారు చేయగలగాలి. అందుకే అంటున్నాడు ఆయన, విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను. ముందు ఆయన పోయాలి అని అంటే తనకు ఐడియా కోసమైనా ఒక నమూనా ముందు కావాలి. అవునా కాదండి? బొమ్మ గీసేవాడికైనా బొమ్మ గీయాలి అని అంటే ఒకటి ఎదురుగా ఉంటే దాన్ని చూసి గీయగలడు, అదే రూపంగా కావాలి అనుకుంటే. లేదంటే తను ఊహించుకున్న ఏ రూపమైనా గీస్తే ఆ రూపమే దేవుడు అనుకోవచ్చు. ఉన్నది రెండే పాయింట్స్. చూచి నేను దేవుణ్ణి చూచాను, ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి గీయగలిగేది, లేక పోయగలిగేది ఒకటి. లేక నేను అనుకున్న విధంగానే దేవుడు ఉంటాడు అని చెప్పి తనకు నచ్చిన విధముగా ఒక బొమ్మను తయారు చేసి ఇదే దేవుడు అని చెప్పగలగటం అనేది కూడా ఒక పాయింట్. ఈ రెండు పాయింట్లో ఏదో ఒకటే అయి ఉండాలి. అయితే యెషయా గారు ఏమంటున్నారంటే, అసలు మీరు దేవుని దేంతో పోలుస్తారు? ఏ రూపాన్ని ఆయనకి మీరు సాటి చేయగలరు? ఏ రూపం అయితే ఆయనకి సరిపోతుంది? ఆయనకి సరిపోయే రూపం ఉంటుందా అంటూ కింద చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకొనును, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివానిని వెదకి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్టు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచుకొనెను. చూడండి ఎంత చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు యెషయా గారు. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. అసలు ఆయన మీరు దేంతో పోల్చి ఒక విగ్రహంగా తయారు చేయగలుగుతున్నారు? నువ్వు దేంతో పోలుస్తున్నారు? అసలు పోల్చి దేనితో విగ్రహాన్ని మీరు పోతపోస్తూ ఉన్నారు? అలా విగ్రహాన్ని పోసేవారు ఎలాంటి వారై ఉన్నారని చెప్తున్నాడు. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. ఒక పుచ్చని మానును తీసుకుని ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి అతడు పిలిపించుకొని దాంతో విగ్రహములు తయారు చేయించుకుంటున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, బైబిల్లోనూ అంటే ఇక్కడ మనం జరుగుతున్నది ఎఫ్ఎస్సి ప్రాంతము, గ్రీకుల ప్రాంతము. అయితే ఎఫ్ఎస్ని కనుక మనం వదిలేసి బైబిల్లో కనుక ఆలోచిస్తే, అంటే ఇన్ ద సెన్స్ మనము పాత నిబంధనలో కనుక ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు లేక ఇలాంటివి మనకి ఎక్కడన్నా తారసపడినాయా? ఇలాంటివి ఎక్కడన్నా తారసపడినవా? అంటే ఇలాంటి సంఘటన అంటే దేవుళ్ళను తయారు చేసుకొని అది ఆయనే దేవుడు, వారు తయారు చేసుకునే విగ్రహాలను దేవునిగా కొలిచే విధానం ఎక్కడన్నా ఉందా పాత నిబంధన గ్రంథంలో? ఉందా? ఉంది పాస్టర్. ఎక్కడుంది? ఆహాబు మనస్సు వీళ్ళు చేసుకున్నాడు. అది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవునిని తయారు చేసి వారనుకున్న రూపము దేవునికి ఇచ్చి వారు అనుకున్న ప్రదేశంలో దాన్ని స్థాపించి ఆయనే దేవుడు అని కొలవటము అనేది ఒక రకంగా ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథకాలంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మీకు మీకా అనే ఒక అతను కుమారుని యాజకుడిగా పెడతారు. న్యాయాధిపతుల గ్రంథకాలంలో రాజెవరు లేరండి వీళ్ళకప్పుడు. రాజెవరు లేరు. వీళ్ళకి ఒక దిశను లేక ఒక మార్గాన్ని చూపించే మార్గదర్శి ఎవరు లేరు. అప్పుడు ఒక రాజు లేడు, ఎవరు లేరు. వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఎఫ్రాయిము మన్యం ప్రాంతంలో ఒక మీకా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన ప్రవక్త అయిన మీకా కాదండి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రవక్త అయిన మీకా కాదు. ఈ మీకా తనకంటూ ఒక మందిరాన్ని కట్టుకొని ఒక గృహదేవతలను
ఒక దేవుణ్ణి, దేవతలను, బొమ్మలను తయారు చేసి తన కొడుకునే యాజకుడిగా ప్రతిష్ఠిస్తాడు. అక్కడ తన కొడుకునే యాజకునిగా ప్రతిష్ఠిస్తాడు. ఇలా చేయటం వల్ల ఈయన చేసిన దాన్ని బట్టి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ మీకా గారి నుంచి ఏంటి నేర్చుకోవచ్చు అని చెప్పంటే, ఈ మీకా గారు తన కొడుకుని యాజకునిగా ప్రతిష్ఠించటము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యాజకుడిగా ఉండాలి అంటే ఎవరై ఉండాలి? ఏ గోత్రం వారైతే యాజకులకు ఎలిజిబుల్ అవుతారు? లేవి గోత్రం, లేవి గోత్రికుడై ఉండాలి. అదొకటి ఆయన పట్టించుకోలేదు. అట్ ద సేమ్ టైం ఈయనకంటూ ఒక సొంత మందిరాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అందులో ఎఫోదు కూడా తయారు చేయించాడు. గృహదేవతల్ని ఎఫోదును తయారు చేయించాడు. ఎఫోదు తయారు చేయటం అనేది నీ ఇష్టమో నా ఇష్ట ప్రకారమో చేయటం కాదు. దేవుడు దానికి కొన్ని సూచనలు ఇచ్చాడు, దాని ప్రకారమే దాన్ని తయారు చేయాలి. అదొక పాయింట్. తర్వాత ఒక వ్యక్తిని జీతం ఇచ్చి లేవీయుడిని యాజకునిగా పెట్టుకుంటాడు. జీతం తీసుకుని లేవీయులు పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేవీయులకు దేవుడు స్వాస్థ్యముగా వారికంటూ దేవుడే స్వాస్థ్యమే లేదు, కానీ దేవుడు నేనే మీకు స్వాస్థ్యము, ఎవరైతే వచ్చి అర్పణలు అర్పిస్తారో అందులోని భాగం మీకు వస్తుంది అని చెప్పి దేవుడు వారికి స్వాస్థ్యముగా అంటూ ఏ ప్రదేశం ఇవ్వలేదు. కానీ ఈ మీకా అనే వ్యక్తి యాజకునిగా ఒక లేవీని జీతం ఇచ్చి మరీ పెట్టుకున్నాడు. ప్రియుల, ఈ జీతం ఇచ్చి మరీ పెట్టుకోవటము వల్ల ఆయన యాజకునిగా ప్రతిష్ఠించుకొని వారికి నచ్చిన విధానంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవునికి నచ్చిన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలి, కానీ మనకు నచ్చిన విధానంలో దేవుణ్ణి ఆరాధించకూడదు. ఫస్ట్ పాయింట్ ఇది. ఈ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు నచ్చిన విధంగా దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుడు దానికి కొన్ని సూచనలు చెప్పాడు, దాని ప్రకారమే వారంతా ఆరాధించవలసి ఉంది. అయితే ఈయన దాన్ని చూసి ఒక జలస్ ఫీల్ అయి, నేనెందుకు గుడి కట్టి, నేనెందుకు ఒక యాజకుడిని స్థాపించి దాన్ని నడిపించకూడదు అని చెప్పేసి ఆయన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత రెండవది ఏంటంటే, అసలు ప్రతిమలు లేక బొమ్మలు చేయటము అనేది దేవుని యొక్క నిబంధనలకు ఎగెనిస్ట్. ఇది అవునా కాదా? 10 కమాండ్మెంట్స్లో మొదటిదేంటి? 10 ఆజ్ఞలలో మొదటిదేంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ పూర్ణ మనసుతో నేను తప్ప దేవుడు ఏదొక రూపము ఏదైనా దేన్ని కూడా మీరు చేసుకోకూడదు, ఎలాంటి దాన్ని మీరు దేవుడిగా ట్రీట్ చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈయన దాన్ని ఫస్ట్ పాయింట్నే ఉల్లంఘించినట్టు మనకు కనబడుతుంది. ఒక గృహము ఇది ఇంట్లో పెట్టాడు కాబట్టి గృహదేవత లేక గృహం దేవుడు అని చెప్పుకోవచ్చు. గృహదేవతలను పెట్టుకున్నారని చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే, నిజ దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. మనం ఫెయిత్ ఉంచకుండా మనము లేని వాటిలో వెళ్ళి వెతకటము, ఇలాంటి వాటిని మనము చేస్తూ ఉంటాం. ప్లస్ దేవుడు మనల్ని డైరెక్ట్ చేశాడు, దానికంటూ మనకు కొన్ని విధి విధానాలు అందించాడు, దాని ప్రకారము పోతూ ఉండాలి. అయితే ఇక్కడ ఈయన ఒక యాజకుడిని పెట్టి మందిరము ఏర్పాటు చేసి నడిపించడం వల్ల జరిగిన తప్పిదం ఏంటో చూద్దాము. ఏం తప్పిదం జరిగిందంటే, ఈయన ఇక్కడ యాజకుడిగా ఉన్నప్పుడు అక్కడ ఒక గోత్రం వారు అక్కడికి వస్తారు. ఎక్కడికి? ఆ ప్రాంతానికి. దాను అనే గోత్రం వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి అతన్ని చూసి గుర్తుపట్టి, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతారు. నువ్వు లేవీడు కదా, ఏంటి ఇక్కడున్నావు అని అంటే ఆయన జరిగిందంతా చెప్తాడు. ఇలా మీకా అనే వ్యక్తికి ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో నన్ను యాజకుడిగా పెట్టుకొని నాకు జీతం ఇస్తున్నాడు, నేను ఆయనకి యాజకునిగా ఉన్నాను అని చెప్తాడు. చెప్పగానే వెంటనే ఆ వెళ్ళే దాను గోత్రం వాళ్ళు ఒక పని మీద వెళ్తూ ఉంటారు. ఆ పని మీద వెళ్తూ వాళ్ళు ఈయన్ని ఒక ఫేవర్ అడుగుతారు. ఏమనంటే, మేము వెళుతున్న పని చక్కగా జరుగుతుందా లేదా అని నువ్వు దేవుణ్ణి అడిగి చెప్పు అంటే, ఈయన వెంటనే మీ పని చాలా ప్రశాంతంగా జరుగుతుంది అని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టు మనం చూస్తాం. రాంగ్ డైరెక్షన్ అంటే దేవుని యొద్ద కనుక్కోవడానికి లేక విచారణ చేయటానికి ఒక పద్ధతి ఉంది. ప్లస్ అక్కడ దేవుని సన్నిధే లేదు.
దేవుడు అని వాళ్ళు ఫీల్ అయ్యే ఒక మందిరం ఉంది, కానీ అక్కడ దేవుడు లేడు. మరి ఎవరి దగ్గర కనుక్కున్నాడు ఆయన? ఎవరి దగ్గర కనుక్కొని ఉంటాడు? చూడండి, అంటే తను నమ్మినది దేవుడు అని అనుకుంటున్నాడు. అది ఆయన అనుకోవటమే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా రాంగ్ గైడ్ చేస్తున్నాడు. చూడండి, చూద్దాం ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. 5వ వచనాన్ని గమనిద్దాం. 5, 6 వచనాలు కనుక గమనించినట్లయితే, మీకా అను మనుష్యునికి దేవ మందిరం ఒకటి ఉండను, మరియు అతడు ఎఫోదును. ఒక్క నిమిషం అమ్మా. 18వ అధ్యాయం 5వ వచనం, 5, 6 వచనాలను చూద్దాం. 18వ అధ్యాయం 5, 6 వచనాలను చూద్దాం. అప్పుడు మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్టు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, వీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పారు. యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. ఎలా అనుకూలమని చెప్పాడు ఈయన? ఎలా అనుకూలమని చెప్పాడు? దేవుని యొద్ద విచారించాలి అనంటే యాజకుడు ఉన్న విధానం ఏంటి అనంటే, ఏంటి ఆయనకున్న విధానము? దేవుని యొద్ద విచారించాలి అనంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని దేవుడు చెప్పాడు. పరిశుద్ధపరచుకోవాలి. ప్లస్ దేవుని యొద్ద, మీకు ఇంతకుముందు కొన్ని చెప్పాను, రంగురాళ్ళు ఆయన ఎఫోదులో ఉంటాయి అని చెప్పాను. ఏంటవి వాటి పేర్లు? నీలం, పచ్చ. అవి ఆయన ఎఫోదులో ఉంటాయి. అవి కరెక్టే. 4 కాకుండా కొన్ని 2 రాళ్ళు ఆయన దగ్గర ఉంటాయి. అవి దేవుడి యొక్క డెసిషన్ను తెలియజేస్తాయి అని చెప్పి మనం చదువుకున్నాం. ప్లస్ దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. ఆయన విచారణ చేస్తే దేవుని యొక్క సమ్మతి లేక దేవుని యొక్క డెసిషన్ యాజకునికి తెలియజేస్తే అప్పుడు యాజకుడు వీళ్ళకి చెప్పాలి, ఇది కరెక్టే, మీరు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అని చెప్పేసి. ఉరీము, తుమ్మీము జ్ఞాపకం ఉందా మీకు? మర్చిపోయినట్టున్నారు. ఉరీము, తుమ్మీము. అయితే ఈ విధి విధానాలు ఏమీ చేయకుండా ఇక్కడ ఏదో ఒక దేవుడు ఉన్నాడు, అక్కడ వీళ్ళు నువ్వు విచారణ చేసి చెప్పు అంటే ఈయన విచారణ చేసి వెంటనే దేవుని యొక్క డెసిషన్ ఈయన చెప్పేస్తున్నాడు. ఏమని చెప్పేస్తున్నాడు అనంటే, మీరు వెళ్ళబోతున్న పని క్షేమంగా జరుగుతుంది, వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. దేవుని దృష్టి, దేవుని చిత్తము ఎరగకుండా, తెలియకుండా అది అనుకూలం అని చెప్పి ఒకరిని రాంగ్ గైడ్ చేస్తున్నాడు ఈయన. వీళ్ళెవరు? వీళ్ళు దాను గోత్రానికి చెందిన వాళ్ళు. ఈ దాను గోత్రంకి చెందిన వాళ్ళు మనం కనుక చూస్తే వీళ్ళకి ఆల్రెడీ కొంత అలాటెడ్ ప్లేస్ ఉంటుంది. అయినా అది చాలక మాకు వేరే ప్రదేశం కావాలని చెప్పి వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. వెళుతూ వీళ్ళు లాయిష్ అనే పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలని వెళుతూ ఉంటారు. అందుకని ఈ యొక్క దాను అనే గోత్రంలో చాలా మంది యోధులు ఉంటారు, యుద్ధ యోధులు. అందులో ఒక 5గురిని పిక్ చేసి పంపిస్తారు, మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణ స్థితిగతులు ఎలా ఉన్నాయో కనుక్కొని వెనక్కి రండి అని. వీళ్ళు ఆ పట్టణాన్ని దగ్గరికి వెళ్ళి కనుక్కోవడానికి దారిలో ఉంటారు. దారిలో ఉండగా ఈ మీకా అనే మందిరం ఉన్న వ్యక్తి, అతని దగ్గర లేవీయుడు అనే యాజకుడు వీరికి కనపడతారు. కనపడితే ఆ లేవీయుడిని వీరు అడుగుతారు, మేము వెళ్ళే పని ప్రశాంతంగా జరుగుతుందా లేదా, దేవుని యొద్ద విచారణ చేసి చెప్పు అంటే, ఈయన అక్కడ దేవుడే లేడు, యాజకుడు మాత్రము, లేవీయుడు మాత్రం మీరు వెళ్ళండి, శుభం జరుగుతుందని చెప్తున్నాడు. వీళ్ళు వెంటనే దానియులు వెళ్ళారు, ఆ ప్రాంతాన్ని చూశారు. ఆ ప్రాంతము సీదోను అనే ప్రాంతానికి కొద్దిగా దూరంగా ఉంది. మీరు కనుక ఇంతకుముందు నేను ఇశ్రాయేలీల గోత్రాలు తెలిపే పాలస్తీనా పట్టణం అని చెప్పేసి మనకి బైబిల్లో చివరి ఉంటుంది. మరియు గోత్రాల ప్రకారంగా వాళ్ళది నేను మ్యాప్ ఒకటి ఇంతకుముందు పంపించాను, మీకు జ్ఞాపకం ఉందే ఉంటుంది, ఉందని అనుకుంటున్నాను. ఉందా? మీకు జ్ఞాపకం ఉందా? నేను ఒకసారి చూపించాలని మీకు ట్రై చేస్తాను. అది ఇది కనబడుతుందా మీకు? ఈ పటము ఇది కనబడుతుందా? కనబడుతుంది. ఇందులో మీకు దాను అనేది ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో కనబడుతుంది, చూడండి, గ్రీన్ కలర్ లో కనబడుతుంది. దాను కనబడుతుంది కదా, రైట్. అయితే మీరు ఇట్లా టాప్ కి వెళితే కొద్దిగా
పైకి వెళితే మరో దాని కనబడుతుంది చూడండి. ఆషేరు నఫ్తాలి పైన కెదేషు, హజోరు కెదేషు పైన మరి ఇంకొక దాని కనబడుతుంది. కనబడిందా? కనబడింది. ఏంటి ఇక్కడ మిగిలిన గోత్రాల వాళ్ళకి 2 చోట్ల లేవు ప్లేసులు, ఈ దాని వాళ్ళకి ఎందుకు 2 ప్లేసులు ఉన్నాయి ఇక్కడ? వీళ్ళెందుకు 2 ప్లేసులు ఉన్నాయంటే ఇదే కారణం. ఈ ప్లేస్ని ఆక్రమించుకోవడానికి ఈ పైనున్న ప్రాంతం ఏదైతే రెండవ దాను చూసామో అది సీదోనుకు దగ్గరలో ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఆక్రమించడానికి వెళ్ళినప్పుడే ఈ యొక్క యాజకుడి యొక్క స్టోరీ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ 5గురు దాన్ని చూసి ఆ పట్టణం చాలా బాగుంది, మనం దాన్ని ఆక్రమించుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది చాలా సీదోనుకు కూడా దూరంగా ఉంది, అంటే వీళ్ళు ఊరికి చాలా చివరగా ఉన్నారు, అక్కడ వాళ్ళని కొట్టి చంపిన అడిగేవాళ్ళు లేరు, మనం వెళదాం పదండి అని చెప్పేసి ఈ చూసి వచ్చిన 5గురు మిగిలిన యుద్ధానికి సిద్ధంగా ఉన్న 600 మంది యోధులను తీసుకొని వచ్చి రెడీ అయ్యి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి వస్తూ మరలా ఈ మీకా అనే వ్యక్తి దగ్గరికి వస్తారు. ఈ మీకా అనే వ్యక్తి దగ్గరికి, ఆయన మందిరం ఉన్న దగ్గరికి వచ్చి రావటమే కాకుండా ఆ మందిరంలో ఉన్న గృహదేవతలను కూడా తీసుకొని ఆ యొక్క యాజకుడైన లేవీని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. లేవీని కూడా తీసుకుని వెళ్ళిపోతే లేవీడు అంటాడు, ఏంటి మీరు చేస్తున్న పని అంటే, నీవు ఒక మనిషికి యాజకుడుగా ఉండడానికి ఇష్టపడతావా, ఒక గోత్రం మొత్తానికి యాజకుడిగా ఉండడానికి ఇష్టపడతావా, వచ్చే మాతో పాటు అని చెప్పేసి ఆయన తీసుకుపోతూ ఉన్నారు. ఆయన తీసుకుని పోతూ ఉంటే మీకా అడ్డుపడతాడు. ఏంటి మీరు చేస్తున్న పని అంటే, మీకాకున్న బలం చాలదు, ఎందుకంటే వీడంతా 600 మంది యోధులు యుద్ధానికి వెళుతూ ఉంటారు కాబట్టి మీకా ఒక్క మనిషి ఏం చేయలేక నిస్సహాయుడే ఉండిపోతాడు. ఉండిపోతే వీడు చేసిన పని ఏంటయ్యా అంటే, ఈ యొక్క గృహదేవతలను తీసుకొని వెళ్ళిపోయి ఏ పట్టణాన్ని అయితే పట్టుకోవాలనుకుంటున్నారో ఆ పట్టణాన్ని కత్తివాత చేత మొత్తాన్ని చంపేసేసి ఆ పట్టణాన్ని పట్టుకుంటారు. యాజకుడు చెప్పిన మాట ఏంటి, మీరు వెళ్తున్న పని శుభంగా జరుగుతుంది, దేవునికి ఇష్టమే, వెళ్ళండి, ప్రశాంతంగా జరుగుతుందని చెప్తాడు. కానీ వీళ్ళు వెళ్తే అక్కడ హింసాకాండ చేసి మొత్తాన్ని నాశనం చేసి ఆ పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణానికి ఏమని పేరు పెడతారు, దాను అని పేరు పెడతారు. ఏ పేరు పెడతారు? దాను అనే పేరు పెడతారు. చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. 29వ వచనాన్ని గమనిద్దాం. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానుని బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. ఇక్కడ లాయిష్ అనే పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అదే యెహోషువ గారి కాలంలో వీళ్ళకంటూ ఒక స్వాస్థ్యముగా ఇవ్వబడిన ప్రదేశానికి కూడా వీళ్ళు దానని పేరు పెట్టుకున్నారు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథ కాలంలో యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 47 మరియు 48 వచనాలను కనుక గమనించినట్లయితే, దానియుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకుని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దానుని పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఇప్పుడు మీకు అర్థమైందా దాను 2 ప్రదేశాలు ఎందుకు కనబడుతుందో మ్యాప్లో? అర్థమైందా మీకు ఇప్పుడు దాను 2 ప్రదేశాల్లో ఎందుకు కనబడుతుందో? అర్థమైంది. రైట్. అయితే ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళటమే కాకుండా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఖడ్గంతో సంహరించి ఆ ప్రాంతానికి దానని పేరు పెట్టుకొని ఆ పట్టణం కట్టి అందులో ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు చేసిన ఒక మనిషి, మీకా అనే మనిషి చేసిన తప్పిదము ఒక గోత్రాన్ని ఎఫెక్ట్ చేస్తుంది మరియు కొన్ని జనరేషన్స్ని రాంగ్ ట్రాక్లో నడిపిస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి మనము నమ్మే మూఢనమ్మకాలు కానీ లేక మనము నడిచే దారి తప్పుడు దారి అయినప్పుడు మన తర్వాత నడిచే తరాల వారు కూడా అదే చీకటిలో నడవలసిన అవసరం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే క్రైస్తవ సమాజంలో మనము ప్రతి సెషన్లోనూ లేకపోతే ఆల్మోస్ట్ అన్ని సెషన్స్లో నేను చెప్తూ ఉన్నాను, మన జీవితంలో మనము తెలుసుకున్న సత్యాన్ని మన పిల్లలకు తెలియజేయాలి. వారు భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండాలి అంటే ముందు మనం వారికి వాక్యాన్ని నేర్పించాలి. వాక్యాన్ని నేర్పిస్తే, వాక్యంలో వారు అంటుకట్టబడితే రేపొద్దున వారి నుంచి వచ్చే తరాలు కూడా వాక్యపు వెలుగులో వారి జీవితాలను కట్టుకుంటారు. చూడండి, ఒక్క వ్యక్తి చేసిన రాంగ్
యాక్టివిటీకి ఈ యొక్క గోత్రం బలవుతుంది. ఎలా గోత్రం బలవుతుంది అని చెప్పడానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, వీరు ఈ గృహదేవతలను తీసుకుని వెళ్ళారు కదా. ఏ మీకా అయితే తనకు నచ్చిన బొమ్మలను పెట్టుకొని ఒక మందిరం కట్టించుకొని ప్రార్థిస్తున్నాడో, ఆ గృహదేవతలను వీరు తీసుకొని వెళ్ళి, దాను అనే గోత్రం వారు వీరు తీసుకొని వెళ్ళి ప్రాంతంలో దాన్ని ప్రతిష్ఠించుకొని కొన్ని సంవత్సరాల పాటు దాన్నే దేవుడిగా కొలిచారు. అది కూడా ఇక్కడే రాయబడింది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 30-31 వచనము చూద్దాం. 30-31 వచనం కనుక చూస్తే, దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనవడును గెర్షోను కుమారుడైన యోనాతాను అనువాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులయుండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. దేవుని మందిరము షిలోహులో ఉంది అంటే సమూయేలు గారు వచ్చే సమయం. అప్పటిదాకా ఈ దాను గోత్రం నుంచి వచ్చిన జనరేషన్స్ అన్నీ కూడా ఎవరిని పూజిస్తూ ఉన్నాయి? ఎవరిని దేవుడు అనుకొని పూజిస్తూ ఉన్నారు? వీళ్ళు ఎవరిని దేవుడు అనుకొని ఆరాధిస్తున్నారు? చెక్కబడిన ప్రతిమ. ఈ ప్రతిమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఒక వ్యక్తి తయారు చేసుకొని అక్కడ పెట్టుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకుని గృహదేవతగా పూజిస్తూ ఉన్నాడు. అది చూసి ఒక గోత్రం వారు మొత్తము రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, ఒక్కసారి మనం చేసిన తప్పు కొన్ని తరాల వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది దాన్ని. చూడండి, సో వీరు దానియుల గోత్రం యాజకులై ఉండి దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను, షిలోహులో అంటే సమూయేలు గారు వచ్చారు, సమూయేలు గారు బాలుడుగా ఉన్న సమయం నుంచి షిలోహులోనే ఉంది మందిరం. యాజకుడైన ఏలీ ఎక్కడున్నాడు? యాజకుడిగా ఏ ప్రాంతంలో ఉన్నాడు? షిలోహులోనే కదా. సో ఆ ఉన్న దినములన్నీ కూడా ఈ దానియులు మాత్రము తాము నచ్చింది, తాము అనుకున్నదే దేవుడు అనుకొని దాన్ని పూజిస్తూ ఉన్నారు. యాక్చువల్గా దానియులకు తెలుసా అందులో దేవుడున్నాడు, దేవుడు లేడని? ఈ దానియులు అనేవారు ఇశ్రాయేలీలే కదా. మోషే ధర్మశాస్త్రం వీరికి తెలీదా? దేవుడి నిబంధనలో ఏ ప్రతిమను చెక్కుకోకూడదు, చెక్కిన ప్రతిమలను మీరు ఆరాధించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు అని తెలీదా వీళ్ళకి? తెలీదా? తెలిసినా కానీ పక్కవాడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి దానిలో ఏముందో, ఏ పుట్టలో ఏ పాముందో అనే ఒక సామెత చాలా మంది వాడుతూ ఉంటారు. ఏమో అన్నిటినీ పూజిస్తే ఏదో దేవుడు పనిచేస్తాడు కదా. కొంతమంది 4 దేవుళ్ళని 4 రకాల వాటిని పెట్టుకుని ఉంటారు. ఏంటయ్యా అంటే, నలుగురులో ఎవరో ఒకళ్ళు నా మాట వింటారు కదా, అందరికీ పూజిద్దాం, సర్వమత సమ్మేళనం అన్నట్లుంటుంది అనమాట. ఇక్కడ అలాగే వీళ్ళు చేసిన పని ఏంటి అంటే, అది తప్పు అని తెలుసుకోకపోగా తీసుకొని వెళ్ళి ఆ తప్పును అలా కంటిన్యూ చేస్తూ కొన్ని జనరేషన్స్ అలాగే దేవుడు కాని వాటిని మొక్కుతూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు ఈ దానియులు. ఇదంతా ఎవరి వలన? అనే ఒక వ్యక్తి వలన. ఇట్స్ సిన్ఫుల్ యాక్షన్ బై వన్ పర్సన్ కెన్ ఇంపాక్ట్ మెనీ జనరేషన్స్. నువ్వు చేసే ఒక చిన్న పాపపు పని కొన్ని జనరేషన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. కొన్ని జనరేషన్స్ అలాగా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నో తరాలు అలాగా ఎఫెక్ట్ అయినాయి అంట. అంటే ఇంటికి పెట్టుకొని నా ఇంటికి ఒక దేవుడు ఉండాలి అని చెప్పి. ఈ సందర్భంలో మనకి ఇంటికి దేవుడు అనగానే మనకి సొలొమోను గారు చేసిన ప్రార్థన అయితే జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం ఉందా మీకు? సొలొమోను గారు చేసిన ప్రార్థన జ్ఞాపకం ఉందా? గొప్ప మందిరాన్ని శోభాయమానంగా ఆయన కట్టించినా కానీ జ్ఞాని కాబట్టి ఆయన చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూద్దాం ఒకసారి మనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18 మరియు 19 వచనాలను గమనిద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 18 మరియు 19 వచనాలను గమనిస్తే, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశ మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపము యందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములు వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమందున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక.
నీ కనుదృష్టి నిలుచునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైతే నీ నామాన్ని ఉంచుతానని నువ్వు చెప్పావో అక్కడ సేవకులంతా కూడా మేమంతా కూడా నీ వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ కనుదృష్టి దాని మీద ఉంచయ్యా, మమ్మల్ని కరుణించయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. దానికి ముందుగా ఆయన కోట్ చేసిన మాట ఏంటి? ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలవు, నిన్ను ఎట్లా తీసుకొచ్చి నేను ఒక చిన్న మందిరంలో పెట్టగలను అని చెప్పి చెప్తూ ఆయన చెప్తున్న మాట, ఆయన మేము చేసే ప్రార్థన యందు లక్ష్యం ఉంచి నీవు మమ్మలను కనికరించి నీ యొక్క కనుదృష్టి మా యందు ఉంచుము అని చెప్పి చెప్తున్నాడు. యెషయా గారు ఇందాక చెప్పిన మాట ఏంటి? ఆకాశ మండలము ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉంటే అందరూ ఏమీ లేనట్టుగా కూడా కనపడుతున్నారండి. ఇంత జనాభా కూడా ఆయనకి ఏమి లేనట్టు కనపడుతున్నారంటే ఎంత గొప్ప వ్యక్తి, ఆయన అపరిమితుడు అని చెప్పి అర్థమవుతుంది. ఒక ఇన్ఫినైట్ పర్సన్ని తీసుకొని వచ్చి మనము ఒక బొమ్మలోనో ఒక చిన్న దాంట్లో ఒక ఫినైట్ థింగ్స్ లో మనం చూడటము ఎంతవరకు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్. సో దీన్ని బట్టి చెక్కిన ప్రతిమల్లోనూ ఇంకా క్రైస్తవుల్లో చాలా మంది క్రైస్తవుల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి మనము ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక సిలువను పెట్టుకొని ఒక బొమ్మను పెట్టుకొని దానిని కొలుస్తూ ఇదే దేవుడు అనుకోవటము, లేకపోతే వెళ్ళిన మట్టిని తీసుకొని వచ్చి దాన్ని కొలవటము, దాన్ని పూజించడము, ప్రార్థించడము, ఇలాంటి యాక్షన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు చాలామంది, దానిలో చూస్తూ ఉంటాం. అయితే దీని దేవుని వాక్యము మనకి క్లియర్గా చెప్తుంది. అది మనకు దిశానిర్దేశం చేయడానికి వాక్యం మనకు జ్ఞానం ఇవ్వడానికి ఇవ్వబడింది అని చెప్పి మనకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఒక మాటను చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చూద్దాం. 3వ అధ్యాయం 16-17 వచనాలు కనుక గమనించినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. లేఖనాలు మనకు కేవలం చదువుకోవడానికి కాదండి. లేఖనాలు కేవలం చదువుకోవడానికి కాదు. దేని నిమిత్తం రాయబడ్డవి లేఖనాలు? ఇవి దైవావేశం వల్ల కలిగినవి, తప్పుదిద్దడానికి, ఖండించడానికి, నేర్చుకోవడానికి ఇవ్వబడినవి లేఖనాలు. వీటి ద్వారా మనము జ్ఞానాన్ని నింపుకోవాలి. కానీ ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా బొమ్మలను తయారు చేసుకుని, బొమ్మలను పెట్టుకుని ఆ బొమ్మల్లో దేవుణ్ణి కొలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు ప్రియులారా. అయితే ఇక్కడ మీకా అనే ఒక వ్యక్తి వలన కొన్ని జనరేషన్స్, కొన్ని తరాలు తప్పుడు మార్గంలో నడవబడ్డాయి. సో మనము మన ప్రవర్తనలో మన తరాలను దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా ఉండాలి. మన కుటుంబాల్లో కూడా మనము ప్రవర్తించే ప్రవర్తన ముందు రాబోయే తరాలను ఇంపాక్ట్ చేసేదిగా ఉండకూడదు. అంతే కదా. చాలా మంది మీరెందుకు ఈ ఫలానా దేవుణ్ణో ఫలానా దేవతను పూజిస్తున్నారు అనంటే కరెక్ట్గా సమాధానం చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది చెప్పే సమాధానము ఇదే ఉంటుంది: మా తాతలు తండ్రులు ఇలా చేస్తూ వచ్చారు, మేము కూడా ఇలా చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు చాలా మంది కనపడతారు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మీరు మౌనంగా ఉంటే వింటం లేదు అనుకుంటున్నాను. అవును పాస్టర్. వెరీ గుడ్. అది చూడండి పిల్లలు, అది గమనించాలి. మనం చాలా మంది చెప్పేది ఏంటంటే మా తాతలు తండ్రులు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. బట్ కానీ నీకు దేవునితో ఉన్న పర్సనల్ రిలేషన్తో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని నువ్వు వెల్లడిపరిచే విధంగా ఉండాలి. అందుకనే మనము నీ ప్రవర్తన నీ అంతరంగమందు జరిగే మార్పును నువ్వు ప్రకటించాలి అని అంటే దేవుణ్ణి బహిరంగంగా నిజదేవుడు ఎవరు అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు ఇలాంటి బొమ్మలు ప్రతిమలు ఏవి అడ్డం రావు. అయితే ఇప్పుడు మీకా గారి గురించి చూసాం మనము. అలాగే గృహదేవతలను పెట్టుకొని ఉన్న ఇద్దరు దేవునిచే పిలువబడిన వ్యక్తులు, లేక దేవునిచే ఎన్నుకోబడిన ఇద్దరు గొప్ప వ్యక్తుల భార్యలు కూడా గృహదేవతలను పెట్టుకున్నారని మనం చదువుకుంటాం పాత నిబంధన గ్రంథంలో. ఎవరో మీకు ఐడియా వచ్చిందా?
రాహుల్ రాహేల్ ఎవరు? రాహేలు. ఒకళ్ళు రాహేలు. రాహేలు యాకోబు గారు ఇక విసిగిపోతాడు, తన మామ దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. తనకు కలిగిందంతా తీసుకొని భార్య పిల్లలందరినీ తీసుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. లాబాను ఆయన్ని వెంబడించి మరి తన ఇంట్లో ఉన్న గృహదేవతలు దొంగిలించబడ్డాయని చెప్పి తెలుసుకొని వెళ్ళి ఒక ప్రదేశంలో ఆపి వారిని సోదా చేయడానికి ట్రై చేస్తాడు. సోదా చేసి నా యొక్క గృహదేవతలు మిస్ అయినవి అంటే ఆయన వెతుక్కోమంటాడు యాకోబు గారు. ఆయన అందరినీ వెతుకుతాడు, ఎక్కడా దొరకవు. రాహేలు వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచుతుంది. ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాహేలు ఆ గృహదేవతలను ఎందుకు తీసుకొని వచ్చింది? ఎందుకు తీసుకొని వచ్చింది? ఆదికాండము 31వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 31వ అధ్యాయంలో 34 మరియు 35 వచనాలు కనుక గమనిస్తే మనం 34 వచనము, రాహేలు ఆ విగ్రహములను తీసుకుని వంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితోనూ తన ఎదుటనున్న నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతను ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. విగ్రహములు అసలు ఎందుకు తీసుకొచ్చినట్లు ఒక అభిప్రాయం షేర్ చేయండి మీరు. జస్ట్ ఎందుకు తీసుకొని వచ్చి ఉండొచ్చు ఈమె? రాహేలు ఎందుకు ఈ విగ్రహములను గృహదేవతలను తీసుకొని వచ్చి ఉండొచ్చు? అంటే వాళ్ళ ఇంట్లో పూజిస్తున్నారు కదా చిన్నప్పటి నుండి, తను వాటి మీద తనకు కూడా ఒక ఇంట్రెస్ట్. వెరీ గుడ్, ఒక మంచి రీజన్. ఇంకొక రీజన్ ఇంకెవరైనా? ఇంకొక రీజన్ ఇంకొకళ్ళు చెప్పండి, ముందుకు వెళదాం మనం. వాళ్ళ పూర్వీకులు చేసిన విధంగా తను కూడా చేయాలనుకుంది. ఓకే, రైట్. అదే ఇద్దరు మీరు అరుణా సిస్టర్ చెప్పింది, మీరు చెప్పింది మోరార్లెస్ ఒకటే ఉన్నాయి. అంటే మీ ముందు తరాల వారు ఇంట్లో వారు చేస్తున్నారు కాబట్టి చేయాలని. సో ఇంకొకళ్ళు ఎవరైనా ఆలోచిస్తారా, చెప్తారా? లూదియమ్మ వింటున్నారా? రైట్. అయితే ఈ గృహదేవతలను ఈ రాహేలు తీసుకుని వచ్చినది అనడంలో కొన్ని కారణాలు కనుక మనం చూస్తే, అప్పట్లో అప్పుడులో దేవతా విగ్రహాలు కానీ లేక దేవుళ్ళని పిలువబడే విగ్రహాలు కానీ కొన్ని విలువైన లోహాలతో చేస్తుంటారు. అవునా? విలువైన లోహాలంటే ఇట్ మేబీ సిల్వర్, ఇట్ మేబీ బ్రాస్, కాపర్, ఇట్లాగా ప్రతిమలను పోసేటప్పుడు వెండితో పోయటం కానీ, వెండితో పోత పోయటం కానీ, ఇలా విలువైన వస్తువులు, అవి చాలా వాల్యుబుల్ థింగ్స్. అలాంటి పాత ప్రతిమలు ఇప్పుడు దొరికితే కూడా చాలామంది ఎగ్జిబిషన్స్లో వీటిలో పెడుతుంటారు యాంటిక్ పీసెస్ అని. ఎందుకంటే ఇవి అప్పుడు దొరికిన లోహాల యొక్క విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పాయింట్ ఏంటంటే లోహాలు చాలా విలువైనవి ఇవి అని ఒక పాయింట్ తెచ్చుకొని ఉండొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఒక సూపర్స్టిషన్, అంటే ఒక మూఢనమ్మకం ఏంటి అని అంటే, లాబాను ఇంటిలో ఆ దేవతలను పూజిస్తూ ఉంటే వారికి మంచి జరిగితే రేపొద్దున నేను వెళ్ళబోయే స్థలంలోనూ కూడా వీటిని నాతో పాటు ఉంటేనే కదా నాకు మంచి జరిగేది, ఇవి నాతో పాటు ఉంటే కదా నాకు మంచి జరిగేది, లేక నేను అనుకున్నవి జరిగేది, లేక నేను రోజు పూజించాలి అని అంటే ఇదే కదా దేవుడు అని చెప్పి ఆ దేవతలను ఒక మూఢనమ్మకంతో తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. ఇంకొకటి మీరన్న పాయింట్, తన తల్లిదండ్రులు పూజిస్తూ వస్తున్నారు కాబట్టి అది నేను కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసేసి వాటికే నేను మొక్కాలి అని చెప్పేసి వాటిని తీసుకొని వెళ్ళుండొచ్చు. మరియు వాటిలోనే శక్తి ఉంది, ఆ శక్తిని నేను మిస్ కాకూడదు అని చెప్పేసేసి ఆమె తీసుకొని ఉండొచ్చు. ఇంకొక పాయింట్ ఆలోచిస్తే, చాలామంది ఇంటి దగ్గర నుంచి లైక్ స్త్రీలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు తమ ఇంటి దగ్గర నుంచి కొన్ని వస్తువులను తమకిష్టమైన వాటిని తీసుకెళ్తూ ఉంటారు. తమకిష్టమైన వాటివి కానీ లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఆనవాయితీగా తీసుకెళ్లాల్సినవి కానీ కొన్ని తీసుకెళ్తూ ఉంటారు. అవి వారికి గుర్తుగా ఉంటాయి అని చెప్పి కూడా తీసుకెళ్తూ ఉండొచ్చు.
సో అలా కూడా ఈమె తీసుకెళ్ళి ఉండొచ్చు. ముఖ్యంగా ఇందులో పాయింట్ ఏంటంటే ఒక నమ్మకము, మూఢనమ్మకము. తన తల్లిదండ్రులు పూజిస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా పూజించాలి అని చెప్పి. అది ఎవరి భార్య ఆమె? దేవునిచే ఎన్నుకోబడిన యాకోబు. యాకోబు, ఇశ్రాయేల్ అని దేవుడు పేరు పెట్టుకున్నాడు. యాకోబు నుంచే 12 మంది పుత్రులు సంతానము, గోత్రాలు. ఒక గోత్రకర్త అయిన యాకోబు గారి భార్య ఎలా ఉందో చూడండి. యాకోబు ఏమన్నా దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు ఆయన, ఈమెమన్నా ఒక గృహంలో ఇంట్లో పెట్టుకునే దేవతల్ని వెంట పెట్టుకుని మరి వచ్చేస్తూ ఉంది ప్రియులారా. ఇలాంటి మరొక వ్యక్తి మనకి కనబడతారు. ఎవరా వ్యక్తి? గెస్ట్ చేయగలరా మీరు? ఎవరు ఇంకొక వ్యక్తి గెస్ట్ చేయగలరా? ఆమె కూడా ఒక స్త్రీ. ఎవరు? దావీదు భార్య. ఇప్పుడు చెప్పండి పేరు. దావీదు భార్య అంటే మీకాలు. వెరీ గుడ్. ఎవరు? మీకాలు. ఏ సందర్భములో మనకి తెలుస్తుందంటే ప్రియులారా, సౌలు దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు ఒకసారి ఆయన తప్పించడానికి కిటికీ గుండా ఆయన దించి పంపించేసేసి ఆయన ప్లేస్లో ఆయన పడుకున్న బెడ్ మీద పోత పోసిన ఒక ప్రతిమను పెట్టి దుప్పటి కప్పి ఆమె కవర్ చేస్తుంది. అది అంటే ఒక ప్రతిమ అక్కడ పెట్టింది అంటే అది ఆల్రెడీ ఆమె ఇంట్లో ఉంది, దాన్ని ఆమె పూజిస్తూ ఉన్నది. దానికి ముందున్న సౌలు కూడా దాన్ని ఆ తరాల వాళ్ళు పూజిస్తూ ఉండవచ్చు అని చెప్పి మనం కనబడుతుంది. ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 12 మరియు 13 వచనాలను కనుక గమనిస్తే 12 మరియు 13 వచనాలను కనుక గమనిస్తే, కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయిన తర్వాత మీకాలు ఒక గృహదేవతను బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకపోచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పెను. తప్పించడానికి ఆమె ఇక్కడ గృహదేవతను ఉపయోగించుకుంటూ ఉంది ప్రియులారా. సో గృహదేవత అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఈమెలో కూడా కనబడుతూ ఉంది. అంటే ఇంటి దేవుడు అని చెప్పి, హౌస్ హోల్డ్ గాడ్స్ అని అంటారు వీటిని. ఇలా ఆలోచిస్తే మనము దేవుడు ఇంటికి ఒకరిగా ఉంటారా, అందరికీ ఒకే దేవుడై ఉంటారా? అందరికీ ఒకే దేవుడు. అందరూ ఒకటే దేవుడై ఉంటారు అన్నప్పుడు ఈ ఇంటికో దేవుడు, లేకపోతే కులదేవుడు, లేక మత దేవుడు, ఇంకో విధంగా ఇలా పేర్లు, రకరకాల పేర్లు అయితే ఉండవు కదా. రకరకాల పేర్లు అయితే ఉండవు. ఇక్కడ చూస్తే ఇలా గృహదేవతలను చేయించుకొని దేవుణ్ణి మనకిష్టం వచ్చిన రూపంలో మనము ఊహించుకొని వాటిని చేయించుకొని తర్వాత పూజిస్తూ ఉంటాం అనేది ఎంతవరకు కరెక్ట్? చూడండి, అసలు ఆయన మీరు ఏ రూపంతో పోల్చగలరు అని యెషయా గారు అంటున్నారు. అసలు మీరు చూసారా? ఏ రూపంతో పోల్చగలరు? దాన్ని మీరు బొమ్మలు చేసుకుంటూ దాన్ని పూజిస్తూ ఉన్నారు. అసలు రూపాన్ని ఎలా పోల్చగలరు అంటున్నాడు యెషయా గారు. సొలొమోన్ గారు అయితే అసలు మహాకాశంలో నిన్ను పట్టజాలవు అంటున్నాడు. మరి వీళ్ళైతే ఒక చిన్న బొమ్మగా చేసి ఇది ఎక్కడికి వెళ్ళినా మీకు పనిచేస్తుంది, ఇది మీకు బాగా ఉంటుంది అని చెప్పి మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి చెప్పటము ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అయితే ఈ గృహదేవతల టాపిక్ నుంచి మనం ఎక్కడ ఉన్నాము? అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారి యొక్క 3వ ప్రయాణంలో ఉన్నాము. ఎఫెస్ అనే ప్రాంతంలో, ఎఫెస్లో దేమేత్రియు అనే వ్యక్తి కంసాలి అయ్యి ఆయన అర్తమేదేవి వెండి గుడ్లను తయారు చేసి అమ్ముతూ ఉన్నాడు. ఆయన వ్యాపారం ఇప్పుడు దెబ్బతింటుంది. వ్యాపారం ఎందుకు దెబ్బతింటుందంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, చేత్తో చేసిన విగ్రహములు దేవతలు, దేవుళ్ళని పిలువబడవు అని చెప్పి ఆయన చెప్తున్న మాటలను జనాలంతా విశ్వసిస్తున్నారు. దాన్ని బట్టి ఈయన వ్యాపారం డౌన్ అయిపోయింది. ఈయన దగ్గర ఎవరు కొంటల బొమ్మలు ఎవరు కొనిపోయేటప్పటికీ ఈయన వ్యాపారం దెబ్బతింది. జనరల్గా దేవుడు పని చేసుకోండి అని రకరకాల వ్యాపారాలను సృష్టిస్తే ఈయన దేవుణ్ణి అమ్మే వ్యాపారమే చూజ్ చేసుకున్నాడు. ఈయన కంసాలి చేసుకొని అక్కడ పెట్టుకొని అవి నాకు అమ్ముడు పోవటం లేదు, వ్యాపారం నష్టం వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ తనలాగా పనిచేసే వాళ్ళందరినీ కలిసి ఒక గుంపు కూర్చి ఆయన గుంపుతో మాట్లాడుతున్నాడు. ఏమని? మన వ్యాపారం దెబ్బతింటుంది, ఇక్కడే కాదు ఆసియా అంతటా బహుజనమును ఈయన తిప్పేస్తున్నాడు పౌలు గారు.
తిప్పేసి ఆయన వైపుకు తిప్పుకుంటున్నాడు. దాంతో మన వ్యాపారం పూర్తిగా పడిపోతుంది అని చెప్పేసి అందరిని పిలిపించి అక్కడ ఒక గుంపు కూర్చాడట. ఒక గుంపు కూడిస్తే ఆ గుంపులో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాం. ఇందాకే మనం చెప్పుకున్నాం అర్తమీదేవి అని అంటే ఇందాక చెప్పుకున్నాం ఏమని, అర్తమీదేవి వారు పూజించే అపోల్లో అనే దేవుడి యొక్క కవల సోదరి అని. అదేక ఈమె ప్రతిమ ఆకాశం నుండే పడింది అని వీళ్ళు నమ్ముతారు. అలాంటి దేవతకు ఈయన ఒక గుడి తయారు చేస్తున్నాడు. గుడి తయారు చేసి అమ్ముతున్నాడు. ఆమె కన్యకలకు అలాగే పిల్లలు పుట్టని వారికి వీళ్ళందరికీ ఒక దేవతగా ఉంది. అయితే చూడండి వీళ్ళంతా కలిసి ఏమని గొడవ పెడుతున్నారో చూద్దాం. 19 అధ్యాయం అపోస్తుల కార్యములు 27-28 వచనాలు గనక గమనిస్తే, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. చూడండి, వారు విని రౌద్రముతో నిండిన వారై. ఇక్కడ చిన్న ఆగి ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే, పౌలు గారు చెప్తున్న మాటకి ఈయన వేస్తున్న ఎలిగేషన్కి సంబంధం లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటి? చేతులతో చేయబడినవి దేవతలు కావు అని పౌలు చెప్తున్నాడు. ఈయన అర్తమీదేవి దేవత కాదు అని చెప్పి ఈయన అంటున్నాడు. పర్టికులర్గా పౌలు గారు అర్తమీదేవి దేవత కాదు అని ఎక్కడ చెప్పలేదు. అర్తమీదేవి దేవత కాదు అని చెప్పలేదు ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? ఎందుకంటే అర్తమీదేవి కాదు, ఇంకొక రకరకాల పేర్లు రాని ఆయన చెప్పింది చేతితో చేయబడినవి దేవతలు కావు అని ఆయన తన పని తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ రోజున సమాజంలో ప్రస్ఫుటంగా మతాల మధ్య ఘర్షణ జరుగుతుంది ఇదే పాయింట్స్ని బట్టి. ఏం పాయింట్స్ అంటే, మన పని మనం చేసుకెళ్తే ఎవరు దేన్ని ఏలు పెట్టరు. కానీ కొంతమంది అవకాశవాదానికి తీసుకొని మనం మాట్లాడే మాటల్ని వక్రీకరించి పక్కవారి అన్య మతాల విశ్వాసాల్లో ఉన్న గ్రంథాల్లో ఉన్న మాటలను తీసుకొని ఈ విధంగా మాట్లాడారు, అయితే ఈ విధంగా అన్నారు అని చెప్తుంటారు. ముందు దేవుడు మనకు అప్పగించిన పని మనం చక్కగా చేసుకుంటూ పోవాలి. మనకి చెప్పడానికి పెద్ద బైబిలే ఉంది, మనకెందుకు పక్కవాటి గురించి? ఈ బైబిల్ గురించి చెప్పాలి. పౌలు గారు చేస్తున్న పని అదే. ఆయన చెప్పవలసిన పనులు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటి? మనం అమ్మే దేవి గుడులు ఇక అమ్ముడు పోవు, ఆమె మహాదేవి కదా, అంత గొప్ప మహాదేవిని ఈయన అవమానించాడు, ఈయన తప్పుగా మాట్లాడాడు, తీసుకోవద్దు అంటున్నాడు, ఇక రకరకాల ఎలిగేషన్ చెప్తూ ఉన్నాడు, ఆయన మీద వేస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమవుతుంది? మాస్ హిస్టీరియా అంటారు. అక్కడ ఉన్న పోగైన జనమంతా కూడా ఊగిపోతున్నారు. అసలు మహాదేవి అర్తమీదేవి మన ప్రాంతంలో ఉన్న దేవతని ఇంత మాట అంటారా, ఈ విధంగా అంటారా అని ఊగిపోతున్నారు. అక్కడ అందరూ కనపడితే అందరిని కొట్టేద్దామని చెప్పేసి ఊగిపోతూ ఉన్నారంట. చూడండి వాళ్ళంటూ ఏమని చెప్తున్నారు చూడండి. మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును కూడా, భూలోకం అంటే భూలోకం అంటే అర్థం ఏంటి? భూలోకం అంతా కూడా పూజించబడుతుందట ఈమె. వీళ్ళు చెప్పడము భూలోకం అందరూ పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెస్సీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఆమె మామూలు దేవి కాదు, మహాదేవి అని కేకలు వేసి పట్టణమంతా బహు గలిబిలిగా ఉండెను. ఇక పౌలు గారు వాళ్ళతో వచ్చిన శిష్యులేరి వాళ్ళని పట్టుకోండి, తీసుకురండి అని చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకుంటే అందులో ఒక ఇద్దరు దొరికారు. ఆ ఇద్దరు గాయు మరియు అరిస్తార్కు అనే ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి నాటకశాలలో నుంచోబెట్టి సమాధానం చెప్పాలని వాళ్ళు అక్కడ నుంచోబెడితే అందులో అలెగ్జాంద్రియా అనే వ్యక్తి ముందుకొచ్చి తను చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఇతడు యూదుడు అని చెప్పేసి అతని మాట వినలేదు. వాళ్ళు నువ్వు యూదుడివి, నువ్వు చెప్పే మాట మేము వినము అని చెప్పేసి వాళ్ళంతా కేకలు వేస్తా ఏ విధంగా గొడవ చేస్తున్నారంటే అర్తమీదేవి మహాదేవి అని ఒక 2 గంటల సేపు కేకలు వేస్తూనే ఉన్నారట. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే అక్కడ కూడుకున్న జనాలలో సగం మందికి మ్యాటర్ తెలుసు, సగం మందికి మ్యాటర్ తెలియదు. ఎందుకు కూడుకున్నావో మ్యాటర్ తెలియదు, కానీ అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ముందోడు అరిశాడు కదా అని చెప్పేసి వీడు అరుస్తూ ఉన్నాడు. వాడిని పిలిచి అడిగితే ఎందుకు అరుస్తున్నావురా నువ్వు అంటే, నాకు తెలీదు, వాడెవడో ముందోడు కేకేస్తున్నాడు, నేను దాన్ని కేకేస్తున్నాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారట ఇందులో. చూడండి 19వ అధ్యాయం 32వ వచనం కనుక గమనిస్తే
ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనం. ఆ సభ గలిబిలిగా ఉండెను కనుక కొందరీలాగున కొందరాలాగున కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. అసలు ఎందుకు కూడుకున్నాము ఇక్కడ మనం? ఎవరి ప్రయోజనం నిమిత్తం కూడుకున్నాము? దేనిని ఉద్దేశించి మాట్లాడడానికి కూడుకున్నాము ఇక్కడ మనము అని చెప్పే సంగతి వాళ్ళకి తెలియలేదు చాలా మందికి. కానీ కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ఏంటో మ్యాటర్ తెలియదు. చూడండి, అప్పుడు యూదులు అలెగ్జాంద్రియా వాడు వచ్చి చెప్తే ఆయన యూదుడు కాబట్టి ఆయన చెప్పే మాటలు వినము అని అన్నారు. వినము అని అంటే అప్పుడు ఎఫ్ఎస్సి ప్రాంతానికి చెందిన కరణం ఒక ఆయన బయటకు వచ్చి ఆగండి ఒకసారి అని చెప్తూ ఆయన ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఇందాక నేను మీకు చెప్పాను చూడండి, అర్తమీదేవి యొక్క ప్రతిమ ఎలా తయారు చేస్తారు వీళ్ళు అంటే, ఆమె ప్రతిమ డైరెక్ట్గా ఆకాశం నుండి కింద పడింది అని చెప్పాను కదా. అది వీళ్ళు నమ్ముతారు. అది ఈ కరణం గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. ఈ ఫలానా కరణం గారు నుంచొని చెప్తున్న మాట ఏంటి అంటే, గొడవ చేయకండి, ఆగండి అని చెప్పి ఆయన అంటున్న మాట ఒకసారి గమనిద్దాం. 19వ అధ్యాయం 35వ వచనం. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయుల పట్టణము అర్తమీ మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఆయనేం ప్రశ్న అడుగుతున్నాడు? ఆయనేమంటున్నాడు, ఎఫెసీలారా మీరు మౌనంగా ఉండండి. ఈ అర్తమీదేవి మహాదేవి ద్యుపతి, ఇక్కడ మనము ద్యుపతి హెర్మే అని ముందు కూడా మనము మాట్లాడుకున్నాము. ఎవరికి పేర్లు పెట్టారు ఈ రెండు పేర్లు? పౌలు బర్నబాలకి పెట్టారు. అంటే వాళ్ళు పూజించే గ్రీకుల దేవతలు. అంటే అక్కడి నుంచి ఈ ప్రతిమ పడింది అని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు. ద్యుపతి వద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? అందరికీ తెలుసు కదా ఈ మ్యాటరు. ఈ తెలియని వాడెవడు అని క్వశ్చన్ వేస్తూ ఆయన అంటున్నది ఏంటి చూడండి, ఈ సంగతులు నిరాక్షాపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చి వీరు గుడి దోచిన వారు కారు. చూడండి, వీళ్ళ మీద మీరు ఏమి నిందలు మోపుతున్నారో ఆ నిందలకు ఈయన ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మీరు తీసుకొచ్చారు కదా ఈ మనుషులు, వీళ్ళు ఏమైనా గుడి దొంగతనం చేశారా? కాదు కదా, గుడిని దొంగతనం చేయలా. వారు మన దేవతను దూషింపను లేదు. చూడండి, సరైన అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయితే ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళు గుడిని దొంగతనం చేయలా, మన అర్తమీదేవిని దూషించలా. మరి ఎందుకు మీరు దోషులుగా అక్కడ నుంచోబెట్టారు? మీరు ఎందుకు నుంచోబెట్టారు? ఎవడో ఒకటి స్వప్రయోజనం గురించి, ఎవడో ఒకడికి వ్యాపారం జరగట్లేదు, వాడి స్వప్రయోజనాల గురించి వాడు అల్లరి పెట్టి ఇక్కడ అందరినీ సమకూరిస్తే మనమంతా నుంచున్నాం. కానీ అక్కడ వాళ్ళు చేసిన తప్పిదం అందులో నాకేది కనపట్లేదు. వాళ్ళు మన దేవతను తిట్టారా? తిట్టలేదు. వాళ్ళు ఏమైనా గుడిని దొంగతనం చేశారా? చేయలేదు. మీరెందుకు మరి ఇక్కడ నుంచొని తగులాడుతున్నారు అని చెప్పి ఆ ఊరి కరణం తెలుసు కదా, మునసబులు కరణాలు అని అంటారు. సో హెడ్ ఆఫ్ ద విలేజ్ అనమాట. ఆయన అంటున్నాడు ఆ ఎఫ్ఎస్సీలో ముందుగా ఏమని చూడండి, ఒకసారి మనం చూద్దాం. కనుక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురపడి చేయకున్నట్టు ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషించను లేదు. దేవేత్రికిని అతనితో కూడనున్న కంసాలకును ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్నడలా న్యాయ సభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడుకోవచ్చు. అయితే మీరు ఈ సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవాలంటే అది క్రమమైన సభలో పరిష్కారం అవ్వదు. ఇప్పుడు మీరు న్యాయాలు మీకు కావాలి, మీకేదైనా అన్యాయం జరిగితే న్యాయ సభలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంత గలిబిలి చేస్తున్నారు? ఈ వ్యక్తులు మన దేవతను దూషించారా? లేదే. మన గుళ్ళ మీద పడి దోచుకున్నారా? లేదే. చూడండి, ఇప్పుడు జరిగే సంఘటనలు మనం ఇప్పుడు జరిగే వాటితో పోల్చుకుంటే మనము మాట్లాడే మాటలు యేసు నిజమైన దేవుడు, రక్షకుడు ఆయన అని అంటుంటే పక్క అన్య విశ్వాసుల యొక్క దేవతలను తిట్టినట్టా మనం? యేసే నిజమైన దేవుడు అంటే తిట్టినట్టా వాళ్ళని? ఆయన ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరినో చేరలేరు. ఆయన రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న మాటలో ఏం తప్పిదం కనపడింది? ఎలిగేషన్స్ వేయటానికి పెద్దగా వాల్యూమ్ పెట్టుకొని మాట్లాడారనా, లేదా ఈ మాకు డిస్టర్బెన్స్ అవుతుందనా? అది ఓకే, అలాంటివి జనరల్గా చెప్పొచ్చు. కొన్ని డెసిబల్స్ సౌండ్స్తోనే మనం మాట్లాడాలి, దాన్ని కంట్రోల్ పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి. కానీ అది మన ప్రాంతం వరకు మాట్లాడుతున్నాం మనము. కానీ ఎవరును హింసించటలేదు,
ఎవరిని తప్పు ఎత్తి చూపించి మనం మాట్లాడట్లేదు. యేసే నిజమైన దేవుడు అని చెప్తున్నాం. ఆయనే ఎందుకంటే క్రీస్తు ప్రతి విషయంలోనూ నేనే అని చెప్పాడు, కానీ నేను కూడా అని చెప్పలా. ఆయన నేనే అన్నాడు, కానీ నేను కూడా ఒక దేవుణ్ణి, నన్ను కూడా పూజించండి అని చెప్పలేదు. ఆయన నేనే అన్నాడు. కాబట్టి మనం కూడా ఆయనే నిజదేవుడు అని చెప్పి మనం చెప్తున్నాం. అది చెప్తున్నాం, కానీ మనము వేరే వాళ్ళ గురించి ఎప్పుడు మనము దూషించటలేదు, తప్పు చూపించటలేదు. కానీ ఎందుకు ఇలాంటి నిందలు, ఆరోపణలు వస్తున్నాయి అంటే ఎవడో ఒకడు స్వప్రయోజనం గురించి రేపెట్టిన గొడవలు. ఎవరో వాడు ఫేమస్ అవ్వాలనో, లేకపోతే వాడి యొక్క ప్రయోజనాలు సమకూరాలనో ఏదో ఒకటి చిన్నది అట్లా పాయింట్ తీసుకొస్తాడు. దానితో పెద్ద గొడవ అయ్యి విశ్వాసులంతా కూడా ఈ యొక్క విశ్వాసులు ఆ విశ్వాసులందరూ కూడా పెట్టుకుంటూ ఉంటారు. కారణము ఇప్పుడు ఈ దేమేత్రి లాంటి వారు సమాజంలో ఉన్నారా లేరా? ఈ గొడవంతటికి కారణం ఎవరు? ఈ దేమేత్రి అనే కంసాలి తన వ్యాపారం చెడిపోతుందని చెప్పేసి ఇంత పెద్ద గొడవ చేశాడు. సో ఇలాంటి దేమేత్రులు ఈనాటి సమాజంలో కూడా కళ్ళ కట్టినట్టు ఉంటున్నారు. తమ స్వప్రయోజనాల కోసము మత విశ్వాసాలతో, లేక మనము క్రీస్తు మార్గంలో వెళ్ళే వాళ్ళను హింసించటము, దూషించటము, లేక రకరకాల మాటలు అంటము అని వారిని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. దానితో ఒక సంఘర్షణలు తయారవుతున్నాయి సంఘాల్లో, అలాగే బయట సమాజంలోనూ కూడా. సమాజము చక్కగా ఉండాలంటే ఏ వాక్యమైన వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది, నేర్చుకుంటున్నాం మన దేవుని దగ్గర. మనము ఆ దేవుని ఆ మార్గంలో నడిచే వారంగా ఉంటున్నాము. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం అని చెప్పి మనము గొంతెత్తి చెప్పే వారంగా ఉండాలి ప్రియులారా అని చెప్తున్నాం. అలాగే సో అయితే ఇలాగా గృహదేవతలు అనేవి మన బైబిల్ గ్రంథంలోనూ కూడా ఎందుకు పొందుపరచబడినాయి? మీకా అనే వ్యక్తి గురించి ఎందుకు అంత ప్రొలాంగ్ స్టోరీ రాశాడు తెలుసా? దేవుడు రాపించాడు అక్కడ మన గురించి అంటే మనకు బోధ కలుగు నిమిత్తము. చూడండి, ఇలాంటి రాంగ్ స్టెప్స్ చేయడం వల్ల కొన్ని జనరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పి మీరేం చేస్తున్నారు జాగ్రత్తగా చూసుకుని మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఇదే. నీ యొక్క ప్రవర్తనలో మెలకువ, అది యొక్క భక్తిలో, నీ విశ్వాసంలో మెలకువ. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో ఆ దారిలో మెలకువగా ఉండి నడవాలి. ఆ మెలకువ నువ్వు కలిగి ఉన్నావా అని మనకి ఈ యొక్క మీకా లాంటి వాళ్ళ వల్ల ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ని మనము ఆన్సర్ చేయాలంటే వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. మనందరికీ ఒక బోధ కలుగు నిమిత్తమే అవన్నీ రాయబడ్డాయి. సో అవి మనం తెలుసుకుని ఆ మార్గంలో నడిచే వారంగా ఉండాలి. గృహదేవతలను చాలామంది ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఎప్పుడో బైబిల్ పాత అనాది కాలంలోనే వీళ్ళంతా ఏర్పాటు చేసుకున్నారు. మనం ఈ రోజున కొత్త రకరకాల వింత ఆకారాలతో బొమ్మలను కూడా చూస్తూ ఉన్నాం, రకరకాల రంగులతో, రకరకాల వీటితో చూస్తూ ఉన్నాం. ఇది కొత్త ఏం కాదు, ఇప్పుడు అనాది బైబిల్ యుగంలోనే జరిగినాయి ఇవన్నీ. కానీ అవన్నీ మనం చదివి కూడా ఇంకా మనం ఆ అజ్ఞానంలోనే ఉంటాము అని అంటే ఇలాగా జ్ఞానము మన మనోనేత్రాలను తెరవాలి. వాక్యం ఎప్పుడు మన మనోనేత్రాలను తెరుస్తుంది. మనము మెలకువగా వాక్యాన్ని గ్రహించే వారంగా ఉండాలి. గ్రహింపు తీసుకొని మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అయితే ఈ పౌలు గారు ఇంత గొడవ జరుగుతూ ఉంటే నేను వెళ్ళి సమాధానం చెప్తాను, వెళతాను అని వెళ్ళడానికి ట్రై చేశాడు ఆయన. ఈ గుంపు మధ్యకి నేను వెళ్తాను, వెళ్ళి సమాధానం చెప్తానంటే శిష్యులందరూ ఆయన వెనక్కి లాగి నువ్వు అలాగే గమ్మునుండు, ఈ సమయంలో కనుక నువ్వు వెళితే ఇక నేను చితగొట్టేస్తాను, లేకపోతే ఇంకా చంపేస్తారేమో అన్న భయంతో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన జాగ్రత్తగా అక్కడే ఉంచారు. అయితే ఇక్కడ జరిగిన గొడవంతా కూడా, గలిబిలంతా కూడా ఒక్కసారి కరణం గారు వచ్చి చెప్పేటప్పటికి క్లియర్ అయిపోయింది. ఎందుకు మీరు అరుస్తున్నారు? క్లియర్. ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే న్యాయసభకి వెళ్ళి తేల్చుకోమనండి. దేమేత్రికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే న్యాయసభ ఉంది, న్యాయసభలో మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి తేల్చుకోమనండి, క్లియర్ అయిపోతుంది. ఇక్కడ గలిబిలి చేయొద్దు అని చెప్పగానే మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి, చివరిగా మనం ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. అంతటితో ఆ సభ అక్కడ ముగించిపోయింది. ఇది పౌలు గారి యొక్క 3వ ప్రయాణంలో అతను తిరిగి ఎఫెసులో ఎక్కువ కాలం ఉన్న తర్వాత తిరిగి మాసిదోనియా వెళ్ళాలి అని ఆలోచించడానికి ఆ ఆలోచన చేస్తూ ఉండగా జరిగిన సంఘటన. ఆయన మాసిదోనియా వెళ్ళడానికి ముందుగా ఎవరిద్దరిని పంపించడం చదువుకున్నాం మనం. ఫస్ట్ ఎవరిద్దరిని పంపించాడు? తిమోతి గారిని మరియు ఎరస్తు అనే వ్యక్తిని పంపించాడు. సివిల్ వర్కర్, ఈ వాజ్ ఏ ట్రెజరర్.
ఆయన ఖజానాదారుడు, గవర్నమెంట్ అఫీషియల్ అయ్యుండి కూడా భక్తిలోను విశ్వాసములోను చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనపడ్డాడు ఆ వ్యక్తి అక్కడ. సో ఇలాగ మనము వాళ్ళ నుంచి కూడా చూసి మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఉంది. ఒక గవర్నమెంట్ అధికారి అయ్యుండి విశ్వాసంలో ఎక్కడ జరగకుండా పౌలు గారితో జత పనివారిగా ఉండి పనిచేస్తూనే ఉన్నాడు ప్రియులారా. సో ఈ పౌలు గారి 3వ ప్రయాణము ఇంకా కంప్లీట్ కాలేదు. సో మిగిలిన ప్రయాణము రేపు చూద్దాము. మిగిలిన సంఘటన చూసుకొని రేపు ముగించుకుందాం ప్రియులారా. దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా మనం ముగించుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా సరే ఒక చిన్న ముగింపు ప్రార్థన చేయవలసి.